చూశారు కదా ఎంతటి వర్చస్సు కలిగిన మొహము, ఎంత ధైర్యంగా ఈ ప్రపంచాన్ని నేను తప్ప ఇంకెవరు జయించలేను అనంత ధీమాగా చూస్తున్న ఎవరో కాదు, టి సుబ్బరామిరెడ్డి, తిక్కవరపు సుబ్బరామిరెడ్డి. ఈయన నెల్లూరు నుంచి దాదాపు 2 పర్యాయాలు ఎంపీగా ఎన్నికయ్యారు. అదేవిధంగా రాజ్యసభకు కూడా 2 సార్లు నామినేట్ చేయబడ్డారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా కూడా, హిందూ ధార్మిక కార్యక్రమాల్లో చైర్మన్గా కూడా ఆయన పనిచేయడం జరిగింది. అంతేకాకుండా ఈయన దాదాపు వేలాది కోట్ల రూపాయల ఆదాయంతో ఒకనాడు ఇండియన్ బిల్ గేట్స్గా ఆయన కీర్తిని అందుకున్నారు. అంటే అంతటి దాదాపు ఫోర్బ్స్ జాబితాలో మొదటి 100 వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు అని ఇండియన్ బిల్ గేట్స్గా ఫోర్బ్స్ జాబితాలో నమోదు కావడం జరిగింది. కానీ ఇవాళ నేను మొత్తం సర్వం కోల్పోయాను, మొత్తం లాస్ అయ్యాను, రూపాయి లేకుండా పోయింది, నన్ను ఇంత అన్నం పెట్టండి మొర్రో అంటూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాడు. దానికి అనుగుణంగానే మరి ఏం మంత్రం వేశాడో, ఎవరిని తాళపు చేయి తింపాడో, తన అనుభవాల దృష్ట్యా ఎవరిని శాసించాడో తెలియదు. కానీ 1-2 కాదు, 5,700 కోట్ల రూపాయల రుణాన్ని ఉచితంగా మాఫీ పొందాడు. బ్యాంకుల్లో కొంత వెసులుబాటు ఉండొచ్చు. వన్ టైం సెటిల్మెంట్ కింద, ఓటీఎస్ కింద మొండి బాకీలను వసూలు చేసుకోవడానికి బ్యాంకులు కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే వన్ టైం సెటిల్మెంట్ కింద ఈయనకున్న 8,100 కోట్ల అప్పులోంచి కేవలం 30% 2,400 కోట్లు, 2,400 కోట్ల రూపాయలు మీరు కడితే చాలు, మీ అప్పు మాఫీ చేస్తాం, మిగతా 5,700 మాఫీ చేస్తాము మేము, మీరు బేఫికర్గా తిరిగి మీ వ్యాపారాన్ని ప్రారంభించండి అని చెప్పేసి మంచి నోటీస్ ఇచ్చాయి. తీపి ముక్క, బెల్ల ముక్క నోట్లో పెట్టి పంపించేశాయి. ఇదే విషయంపై వరంగల్ జిల్లాకు చెందిన ఒక రైతు సంఘం నాయకుడు, ఆయన పేరు మంతపూర్ యాదగిరి, ఈయన కన్నేపల్లి వి హనుమాన్ రైతు సంక్షేమ సంఘం మాజీ చైర్మన్. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా మండలి సభ్యులు కూడా. ఆయన మాటల్లో ఏం మాట్లాడతారో మన స్టూడియోకు కాల్ చేయడం జరిగింది, మాట్లాడతానంటూ. ఆయన ఒకసారి మరి ఏం మాట్లాడతారో మనము రైతు సంఘం నాయకుడిగా ఆయన ఏం చెప్పదలుచుకున్నారో మనం చూద్దాం. మనకిప్పుడు ఇంతమంది మనం మంతగిరి యాదగిరి గారు లైన్లో ఉన్నారు. అన్నగారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. ఇప్పుడు మీరు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా మండలి సభ్యులు కదా ప్రస్తుతం మీరు? అవును సార్. ఓకే, మీ పేరు? నా పేరు మంతాపూర్ యాదగిరి, అన్నాయపల్లి విలేజ్, రఘునాథ్పల్లి మండలం, జనగాం జిల్లా. పాతది వరంగల్, మధ్య తెలంగాణ REAC మెంబర్గా ఉన్నాను సార్. ఓకే, ఇప్పుడు పొలాలు మీ యాజమాన్యానికి నా యొక్క రైతాంగం తరఫున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను సార్. ఓకే, ఇప్పుడు మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు సార్? ఈ రైతు రుణమాఫీ మీద మినిమం ఒక 60% ఏదో నివేదిక దాని ప్రకారం మాఫీ అయింది అంటారు. 40% రైతులకు మాఫీ కాలేదు. 2 లక్షల పైన ఉన్న అందరి రైతులకు ఎవరికి మాఫీ కాలేదు. అవును, 2 లక్షల వరకు మాఫీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజెంట్ ఉన్న తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల వరకు రుణాల మాఫీ చేసింది రైతులకు. 2 లక్షల మీద ఉన్న వాళ్ళకు మాఫీ చేయలేదు, ఎవరికి కూడా చేయలేదు. అసలు లెక్కలనే తీసుకోలేదు ఈనాటి ప్రభుత్వం. అవును,
ఫస్ట్ వాగ్దానం అయితే 2 లక్షలు కానీ ఇచ్చిండ్రు. ఇక తర్వాత వాళ్ళు మెలిక పెట్టేసి 2 లక్షల మీద ఉన్న వాళ్ళని అసలు సిస్టమ్ లో లేకుండానే చేసి లేదంటారు, అయిపోయింది అంటారు. అయితే నేనేమంటుందంటే చెప్పండి, ఎందుకాక మొన్న అప్పుడు విజయమాల్య, నిన్న చూస్తే సుబ్బరామరెడ్డి సార్. అవును, సుబ్బరామరెడ్డికి దాదాపు 5,700 కోట్ల రూపాయల రుణం మాఫీ అయిందని చెప్తున్నారు. అవును సార్. అయితే ఆ బడా నాయకుల ఆర్థికవేత్తలలో సార్ కూడా ఒక నెంబర్ 1. అవును. అయితే అతనికి బడా బాబులకు మాఫీ చేయడానికేమో డబ్బులు వస్తున్నాయి, సామాన్యమైన సన్న చిన్నకారు రైతులకు మాఫీ చేయలేక డబ్బులు లేవని దాటవేస్తుంది ఈనాటి ప్రభుత్వం. ప్రజలకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఒక మాట్లాడతారు, అది అమలు ప్రభుత్వం కూర్చొని ఆ ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు రైతుల మీద చిన్న చూపు చూసింది అనేది అయితే నాకు చాలా బాధగా ఉన్నది సార్. ఎందుకంటే ఇట్లాంటి విషయముల మీద అది ఎంక్వైరీ చేయాలి. అతనికి 4 బ్యాంకులలో ఉన్నటువంటి లోన్లు మాఫీ చేయటం అంటే ఎంక్వైరీ చేశారు. ఆల్రెడీ కేసుది 2022లో వేశారు, జనవరి 2022లో వాళ్ళు బ్యాంకులను ఆశ్రయించారు. నేను మొత్తం లాస్ అయినా, నా దగ్గర రూపాయి లేదు, మొత్తం ఆస్తులని బిజినెస్లన్నీ లాస్లో ఉన్నాయి కాబట్టి నేను అప్పు కట్టలేను అని చెప్పి బ్యాంకులకు లెటర్ పెట్టారు. వాళ్ళు పెడితే 3 సంవత్సరాలు పరిశోధించి వాళ్ళు ఈ యొక్క కేసును ఫైల్ చూసి మొన్న ఈ నెల 20వ తేదీ నాడు, 19వ తేదీ 20వ తేదీ నాడు ఒక ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చినాయి. అంటే 1 టైం సెటిల్మెంట్ కింద మీకున్న 8,100 కోట్లలో కేవలం అంటే 30% కడితే సరిపోతుంది, మిగతా 5,700 కోట్లను మేము అంటే మాఫీ, దాన్ని రాయితీ కిందనో సంథింగ్ మాఫీ కిందనో లేదా డిఫాల్టర్ కిందనో తీసే 1 టైం సెటిల్మెంట్ కింద కట్టమని చెప్పారు. వీళ్ళు ఒప్పుకున్నారు, 2,400 కడతా అన్నారు. 2,400 కోట్ల రూపాయలు కట్టి కంపెనీ తీసుకుంటా అని అన్నారు. ఇదివరకు కంపెనీని కూడా వాపసు ఆల్రెడీ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళింది, కానీ ఎవరు కొనలేదు అని చెప్తున్నారు. అయితే నేనేమంటున్నానంటే సార్, వాళ్ళు లాస్ అయిందంటే అతనికి మా రైతాంగాన్ని చూసుకుంటే మా రైతాంగానికి ప్రకృతి విపద వల్ల నష్టాలు జరుగుతుంది, పక్షుల వల్ల జరుగుతుంది. విత్తనము మన దిగుబడి తర్వాత అమ్ముకునేటప్పుడు కూడా సరి అయిన రేటు రాక అన్యాయం జరుగుతుంది. ఇన్ని కారణాలతోని మేము లాస్ లో ఉన్నా గానీ మాకు ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ కాలేదు. మేము ఎందుకు వెనుకబడిపోయినాం అనేది కారణాలు మా దగ్గర ఉన్నాయి, కానీ అతడు లాస్ అయిన కారణాలు ప్రజలకు రైతులకు పోలిక ఎక్కడ ఉంటుంది సార్? ఆయన ఒక వ్యాపారవేత్త. ఆ వ్యాపారవేత్త లాస్ అనేది ఎక్కడ ఉంటుంది సార్? ఇప్పుడు రైతుకు ఉదాహరణకు ఒక సంస్థ నుండి ఒక గుండు పిన్నికాడు మొదలు పెడితే ప్రతి ఒక్క దానికి యాజమాన్యం తన హక్కు తన నిర్ణయించుకునే వెసులుబాటు ఉన్నది వాళ్ళకు. మా రైతు పండించిన పంటకు ఎక్కడున్నది సార్? వాళ్ళు ఇష్టం వచ్చిన ధరకు కొంటగాను లేకపోతే లేదు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఉల్లిపాయలు తీసుకున్నాం సార్, క్వింటాల్ 250 రూపాయలు రోడ్డు మీద పోసి ఏడుస్తున్నాం రైతు. మేము ఇప్పుడు నేను కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నా సార్, రైతుగా ఏడ్చుకుంటానే. డిసెంబర్ 17 కూడా ఇప్పుడు ఉన్నటువంటి కోదండరెడ్డి గారు కూడా డిసెంబర్ 17 నా ఆవేదన ఏడ్చుకుంటూ చెప్పిన సార్, నా అలాంటి చిన్న సన్నకారు రైతును సార్, ఒక పేద రైతును మాఫీ కాలేదు సార్. ఇలా చాలా మంది ఉన్నాయి సార్. కొన్ని మిస్యూజ్ వల్ల మరి ఎందుకు అట్లా జరిగిందో కొంచెం దాన్ని చేయమని చెప్పిన సార్కి ఇచ్చినాం. ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్ వారికి కూడా చెప్పడం జరిగినది. వారు కూడా నివేదికగా ఉన్నది, ఒక వాళ్ళ అవుతుంది అని అన్నారు. ఇప్పుడు లాస్ట్ తీరా మూమెంట్ అడిగేసరికి ఇక రుణమాఫీ అయిపోయింది, ఇక మొత్తం ఏం లేదు అనే మాట దాటవేస్తున్నారు ప్రభుత్వం గాని అధికారులు గాని. ఎందుకంటే రైతు అంటే చాలా నిర్లక్ష్యం ధోరణిలో చూసినట్టు అనిపిస్తుంది. ఈ రోజు చూస్తే యూరియా దొరకక చాలా రైతులు రోడ్ల మీద పడి దాదాపు ఒక 10 సంవత్సరాలు 11 సంవత్సరాల నుంచి యూరియా కొరతను మనం చూడలే, కానీ ఈ సంవత్సరం మాత్రం చూస్తున్నాము. గతంలో నేను ఆదర్శ రైతు ఉన్న వైఎస్ రాజశేఖర్ గారి పీరియడ్ లో కొద్దిగా ఇంత ఉధృతం కాలే, అంటే అప్పటికంటే ఎక్కువ తీవ్రత ఉంది. ఇప్పుడు ఎక్కువ తీవ్రత ఉన్నది. ఎందుకంటే ముందస్తు ప్రణాళికలు లేకుండా చేస్తే అసలు వాస్తవంగా కేంద్రం ఏమంటుందంటే మనకిచ్చే అలాట్మెంట్ కంటే 20% ఎక్కువ ఇచ్చినామంటారు. ప్రతి మనకు ఎగుమతి అయింది
డిస్ప్యూట్ చేసింది తీయండి సార్. ఇప్పుడు ఆల్రెడీ నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ మంత్రి గారు చెప్పారు కదా వాళ్ళు నేను ఏమంటారంటే రైతు అనేవాడు కొనుక్కొని పోతుండు కానీ కావాలని చేసే వాళ్ళు అంటారు, వారు మాట దాటేస్తుండు మంత్రివర్యులు. ఎందుకంటే ప్రతి రైతు అవసరం ఉండే వస్తాడు కానీ కావాలని జిజ్జు పెట్టుకునే అనే రైతు అనేది రోడ్ ఎక్కడు మాట్లాడాడు. కానీ అవసర నిమిత్తం ఇప్పుడు యూరియా టైం మీద లేకపోతే చిరుపట్ట దశలో ఉన్నాయి అన్ని. అవును, ఇప్పుడు అయిపోయిన తర్వాత యూరియా ఇచ్చి కూడా లాభం లేదు కదా. లేదు, ఇప్పుడు యూరియా వచ్చిందని నిన్న అనౌన్స్ చేశారు కానీ ఇప్పుడు చల్లినా కూడా లాభం లేదు కదా, పొట్టకొచ్చిన తర్వాత అయిపోతుంది అది. ఇంత కష్టపడితే కొట్లాటలు అవుతున్నాయి, స్క్రూగాలి పడిపోతుండ్రు, చెప్పుల పేపర్ లైన్ పెట్టుకుంటారు, కొంతమంది పోతుంటే యాక్సిడెంట్లు చనిపోతుండ్రు. సరే, ఇప్పుడు మీరు ఈ సుబ్బరామారెడ్డి విషయం మీద మాట్లాడుతాను ఫోన్ చేశారు కదా, దీని విషయం మీద ఏం మాట్లాడుతున్నారు చివరిగా చెప్పండి. ఎందుకంటే అతని మాకు చూస్తే మాకు కంపల్సరీగా మా తెలంగాణ మన రైతాంగం తరఫున కోరుతున్నా సార్, ప్రభుత్వాన్ని మీ నుండి అర్థిస్తున్నాం సార్. ఎందుకంటే ప్రతి రైతుకు ఇస్తానన్న రుణమాఫీ ఖచ్చితంగా మాఫీ జరగాలి సార్. ఓకే, ఇది ప్రభుత్వానికి కానీ కార్యదర్శి కానీ సీఎం కానీ అని మన మంత్రివర్యులు కానీ కంపల్సరీ మెసేజ్ వెళ్ళాలి సార్. చూద్దామండి. ఇప్పుడు ఈ వీడియో కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీలైనంత మేరకు తను ఏదైతే మంతపూరి యాదగిరి గారు రైతుల పక్షాన ఆవేదన చెందుతున్నారో వారి ఆవేదనలో కూడా వాస్తవం ఉంది. ఎందుకంటే ఒక బిజినెస్ వ్యాపారంలో తను చేయని పనికో చేస్తున్న పనికో నష్టం వచ్చిందని చెప్పేసి బ్యాంకులు 5,700 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆయనకు రాయితీ అంటే ప్రకటించారు కాబట్టి అప్పులో మాఫీ చేసారు కాబట్టి ఆ 5,700 కోట్ల రూపాయలు కనుక రైతులకు ఇస్తే దాదాపు ఉన్న రైతులకు ఇప్పుడున్న ప్రస్తుత ఈ ఖరీఫ్ కాలంలో ఉన్న లక్షలాది మంది రైతులు, ఒకరిద్దరు కాదు లక్షలాది మంది రైతులు లాభపడే అవకాశం ఉంది, లక్షలాది కుటుంబాలు కూడా అన్నం తినే అవకాశం ఉంది అని చెప్పేసి జనంగొంతు వేదికగా మంతపూరి యాదగిరి గారు మాట్లాడుతూ ఉన్నారు. అన్నగారు నమస్తే అండి, చక్కటి విషయాన్ని చెప్పారు. అది ప్రభుత్వాలు దీని గురించి కూడా ఆలోచించాలని చెప్పేసి ఈ వేదికగా మీ తరఫున మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తానా, గత పోయిన ప్రభుత్వంలో టిఆర్ఎస్ తెలంగాణ వచ్చిన తర్వాత సెకండ్ ఫేజ్ లో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని అన్నాడు. అప్పుడున్నటువంటి సీఎం గారు, నేను సెప్టెంబర్ 25, 26 తారీఖు నేను కాల్ చేయడం జరిగింది, నాకు రుణమాఫీ రాలే 1,00,000 రూపాయలు. కమిషనర్ ఆఫీస్ లో నంబర్ తీసుకొని కాల్ చేస్తే ఫస్ట్ వరకు మీకు పడుతుంది అన్నారు. నేను సెప్టెంబర్ లో కాల్ చేస్తే అక్టోబర్ 10 నాడు 1,00,000 రూపాయలు నాకున్న ఇంకో మా డాడీకి ఇద్దరు పేరు మీద 2 లక్షల రుణమాఫీ ఎమ్మడే వేసేసింది సార్. రుణమాఫీ వేసేసారు. నేను 17 తారీఖు నాడు 2 లక్షలు తీసుకున్నా. అక్టోబర్ 17 నాడు 2 లక్షల రూపాయలు రుణమాఫీ. ఇప్పుడు మాత్రం ఇలాంటి పరిస్థితి వచ్చిందంటారు రైతులకు. అదే అంట సార్, అక్టోబర్ 24, 17 తారీఖు నాడు 2 లక్షలు తీసుకున్నా. సరే, డిసెంబర్ వరకు రుణమాఫీలో విషయం చూసుకుంటే నెల 15, 20 రోజులు అయింది సార్. సరే, నాకు రుణమాఫీ రాలేదు. ఓకే, సరే అండి. ఎందుకంటే మీ ద్వారా ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని మీ యాజమాన్యానికి, మీకు మా తెలంగాణ రైతాంగం తరఫున, మా యూనివర్సిటీ యాజమాన్యం తరఫున నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీకు కానీ ప్రభుత్వ నివేదిక ఇచ్చినటువంటి అధికారులకు అందరికి నా యొక్క కృతజ్ఞతలు, అభినందనలు. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం సార్. ఓకే, మంచి చెడులు ఎప్పుడు మీరు చర్చలో అడగాలి సార్ అవకాశాలు. ఎందుకంటే సిటీలో ఉన్న రైతుకు మా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతుకు చాలా తేడా సార్. సరే, ఉండు మరా. ఓకే, థ్యాంక్ యూ సార్.